ఉండనే ఉండరు. ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, ఒక ఇంట్లో పాలి పని చేస్తూ ఉన్నారు, ఒక ఇంట్లో దాసులుగా ఉన్నారు, పని మనుషులుగా ఉన్నారు. పని మనుషులుగా పోయి ఆడ పాసి పని చేస్తా, దాసులుగా ఉండి ఆ పాలి పని చేస్తా ఏమండి, వాళ్ళు ఇచ్చిన అంత అన్నం తింటా, వాళ్ళు ఇచ్చిన గుడ్డ కట్టుకుంటా, వాళ్ళు ఇచ్చిన పైసలతో కుటుంబాన్ని గడుపుకుంటా ఉండవు అనుకో, వాళ్ళు నీకు శత్రులుగా మారతారా? చెప్పండి, మారతారా? ఏదన్నా అవసరమైతే వాళ్ళ దగ్గర, అయ్యా 10 రూపాయలు కావాలయ్యా, 10,000 కావాలయ్యా, ఫీజు కట్టుకోవాలయ్యా, పిల్లోడి ఫీజు కట్టుకోవాలయ్యా అని వాళ్ళ దగ్గరికి పోయి చేతులు కట్టుకొని ఏమండి అడుక్కుంటా తీసుకుంటా గడుపుకున్నంత వరకు బాగానే ఉంటుంది. అదే సమయంలో నువ్వు 4 ఎకరాలు తీసుకొని కౌలుకి వేసుకొని ఏమండి ఆ తర్వాత సంవత్సరం ఒక సంవత్సరం 4 ఎకరాలు, ఒక సంవత్సరం 8 ఎకరాలు, ఒక సంవత్సరం 12 ఎకరాలు, ఒక సంవత్సరం ఏమంటే 24 ఎకరాలు తీసుకొని కౌలుకి వేసుకుంటూ ఉంటే దేవుడిని ఆశీర్వదించి మిక్కిలి గొప్పవాడిగా చేశాడు అనుకో. ఏది? ఏ ఇంట్లో అయితే నువ్వు పాలి పని చేసావో, ఏ ఇంట్లో అయితే నువ్వు పాసి పని చేసావో ఆ ఇంటి వారి కంటే నిన్ను ఆశీర్వదించాడు అనుకో. ఇప్పుడు అతను ఎట్లుంటుంది చెప్పరామండి? అతను అప్పుడు చూసాడుగా చూస్తాడా, అప్పుడు పలకరిస్తాడా, అప్పుడు మాట్లాడతాడా? ఎందుకని అతనికంటే నువ్వు ఆశీర్వాదం పొందావు కాబట్టి అతడు నీకు శత్రువుగా మారతాడు. ప్రియమైన వాళ్ళరా, అర్థమవుతుందా? నువ్వేమీ చేయలే, నువ్వు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకురాలేదు, వాళ్ళ దగ్గర బంగారం కొల్లగొట్టుకోలేదు, వాళ్ళ దగ్గర ఆస్తి దోచుకోలేదు, వాళ్ళ దగ్గర ఏమీ తెచ్చుకోలే. నువ్వు విత్తనం వేసావు, నువ్వు ప్రయాసపడ్డావు, నువ్వు కష్టపడ్డావు, ఆశీర్వదించింది దేవుడు. అర్థమవుతుందా? ఆశీర్వాదం పొందుటను బట్టి వాళ్ళు నీకు శత్రులుగా మారతారు, ఇతరులకు శత్రులుగా మారతారు. ఒకవేళ అలా నీకు శత్రులుగా మారినా సరే నువ్వేం చేయాలి తెలుసునా? స్తోత్రం ప్రభా అని భయపడకుండా ముందుకు అడుగు వేసుకుంటూ పోతే వాళ్ళ ఎదుటే నీకు భోజనం సిద్ధపరచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ ఎదుటే నీ తల నూనెతో అంటునుగాక. హల్లెలూయా. వాళ్ళ ఎదుటే నీ గిన్నె నిండి పొర్లునుగాక, పొర్లేటట్టుగా ప్రభు చేయునుగాక. హల్లెలూయా. నువ్వు రోజు రోజుకి అభివృద్ధి పొందుతా ఉండు. ఎంతమంది శత్రువులు అవుతారు నీకు? నీ చిన్ననాటి స్నేహితుడు కూడా నీకు శత్రువుగా మారతాడు, నీ మిత్రుడు కూడా నీకు శత్రువుగా మారతాడు, నువ్వు సహాయం చేసిన వాళ్ళు కూడా నీకు శత్రువుగా మారతారు. దినం రోజు రోజుకి ఆశీర్వించబడతా ఉంటే. అర్థమవుతుందా? కనుక ప్రియమైన వాళ్ళరా, దాన్ని మన జీవితంలో గుర్తెరుగుదుముగాక. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను చూడండి. గలతీ పత్రిక తీయండి. గలతీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. అందరు చదవండి, నాకు వినపడట్లే. అందరు చదవండి. నేను మీతో నిజమాడినందున, పక్కన వాళ్ళు తనండి ఒకసారి, పక్కన వాళ్ళతో అదే మాట అనండి. చూడండి, పక్కన వాళ్ళు తనండి. నేను మీతో నిజమాడినందున శత్రువునయ్యానా? అంటే ఇప్పుడు ఎవరు శత్రువులయ్యారంట చెప్పొచ్చుగా. ఎందుకు శత్రువులయ్యారు? నిజం చెప్పిన దానికండి. అర్థమైంది? అబద్ధాలు చెప్తా ఉండు, శత్రులుగా మారరు, మిత్రులుగా మారతారు. కొంచెం దూరంగా ఉండు, దగ్గరికి రా, నా పక్కన నాకు పక్కన వేసి కూర్చి అని కూర్చోబెట్టుకుని కూడా మాట్లాడతారు. అర్థమవుతుందా? ఐస్ క్రీమ్ కూడా ఇస్తారు. అర్థమవుతుందా? ఇంకా నీకు బిర్యానీ కూడా పెట్టమని పెడతారు. ఎప్పుడు నో తెరవండి, అబద్ధాలు చెప్పుకుంటా పో.
జరిగింది చెప్పుకో, జరగంది కూడా చెప్పుకుంటా పో. అబద్ధాలు చెప్పుకుంటా బతుకుతా ఉన్నావు అనుకో, అందరూ మంచోళ్ళుగానే మారుతారు. అందరూ మంచోళ్ళే. ఎప్పుడు శత్రుగా అవుతాడు చెప్పండి. ఈ సంభవం మీకు కలగలేదా? ఇలాంటి అనుభూతులు మీరు నడిపించబడలేదా? నా భర్తకి అబద్ధాలు చెప్పినంతకాలం బాగానే ఉందన్నా, నేను నిజం చెప్తే చెప్పండి నేను శత్రువు అయ్యాను, నా భర్తకే నేను శత్రువు అయ్యానన్నా. ఎందుకు? నిజం చెప్పి. ఒక దైవజనుడు మీరు చూడండి, ఆ సంఘం ఎలాంటి తెలుసునా, ఆయన అంటాడు, శక్యమైతే మీ కన్నులు ఓడబీకి నాకు ఇచ్చి వేసి ఉందిరే. అంటే ఆయనకి కంటి జబ్బు ఉండేది, ఆయన కళ్ళు ఎప్పుడు పుసులు గారుతూ ఉండేయంట ఎనీ టైం. ఏది శీతాకాలం, వర్షాకాలం ఇలాంటి కాలాలు కాకుండా ఎప్పుడు మాట్లాడుతున్నా పుసిగారేది, ప్రసంగం చేస్తున్నా పుసిగారేది, ఏమండి ప్రయాణం చేస్తున్నా పుసిగారేది, అలాంటి పరిస్థితి. అందుకని ఆయన అంటాడు, నా శరీర దౌర్బల్యమును బట్టి మీరు నన్ను, అదే పత్రికలో గలతీ పత్రికలో ఉంటుంది, నా శరీర దౌర్బల్యమును బట్టి మీరు నన్ను, దౌర్బల్యములో కూడా స్వాత ప్రకటిస్తే వాళ్ళు తృణీకరించలా. దేవదూత వల్ల చేర్చుకున్నవారు, హక్కును చేర్చుకున్నవారు, ప్రేమ చూపినవారు, ఆప్యాయత చూపినవారు, పౌలు గారు మీకు ఎంత కావాలో చెప్పండి, అంత మీకు ఇచ్చేస్తాం, అంత ఎంత కావాలో చెప్పండి, సేవ కోసం అంత ఖర్చు పెడతాం అని చేదోడు వాదోడుగా ఉన్న వ్యక్తులు ప్రియమైన వాళ్ళరా. అందుకని నేను అంటాడు, శక్యమైతే మీ కన్నులు ఓడబెరికి నాకిచ్చి వేసి ఉందురని. అంటే అంతటి స్థితిలోనికి వెళ్ళిన సంఘం, అంతగా ఆత్మ సంబంధంగా ఎదిగిన సంఘం, సేవకుని కొరకు ఏదైనా చేయగలిగిన ఆ స్థితి అక్కడ పొందుకొని ఉన్న పరిస్థితులు ప్రియమైన వాళ్ళరా. ఇప్పుడు ఈయన నిజం చెప్పాడంట. ఏం చెప్పాడంట? అరే నేను నీకు నిజం చెప్పిందని వాళ్ళ శత్రువు అయ్యానంటరా. మీ అనుభూతి ఏమైందిరా? మీ అనుభవాలు ఏమైనారా? మీరు మాట్లాడిన మాటలు ఏమైపోయినారా? మీరు చూపిన ప్రేమ ఏమైపోయిందిరా? మీరు చూపిన ఆప్యాయత ఏమైపోయిందిరా? నేను నిజమాడినందుకు మీకు శత్రువునయ్యానా? అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళన్నా? ఈ రోజున ఎవరైనా సరే, ఎక్కడైనా సరే నిజం మాట్లాడితే శత్రువులుగా మారుతారు, అంతే. అర్థమవుతుందా? శత్రువులుగా మారుతున్నారు అని తెలిసి ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? నిజం మాట్లాడకుండా ఉండాలా? మన యేసయ్య ఎవరు? సత్యమా అబద్ధమా? యేసయ్య ఏమన్నాడు? నేనే. చెప్పండి, నేనే. మరి సత్యమై ఉన్న యేసయ్య మనం స్తుతిస్తూ, సత్యమై ఉన్న యేసయ్యని కొనియాడుతూ, సత్యమై ఉన్న యేసయ్యని వెంబడిస్తూ, సత్యమై ఉన్న యేసయ్యని పూజిస్తూ, సత్యమై ఉన్న యేసయ్య ఈ లోకానికి వచ్చి చనిపోతే ఆయన కాచిన రక్తము ద్వారా విమోచించబడి, కడగబడి, ఆయన ద్వారా పొందుకున్న రక్షణని అనుభవిస్తూ సత్యం మాట్లాడుకుంటూ ఉండాలా? చెప్పరామండి, సత్యం మాట్లాడుకుంటూ ఉండాలా? అబద్ధాలు చెప్పుకుంటూ బతుకుదామా? ఒక అబద్ధం చెప్పావు, దాన్ని కప్పేయడానికి ఇంకొక అబద్ధం. 4-5 క్రెడిట్ కార్డులు ఉన్నాయనుకో, ఈ కార్డు గీకుతాడు, వాడుకుంటాడు. దీన్ని పూడ్చేదానికి ఇంకొక కార్డు గీకుతాడు, అది పూడుస్తాడు. ఇది ఎప్పుడు పూడుతుంది? మళ్ళీ ఇంకొక కార్డు గీకడమే. అంటే ఇది పూడ్చేదానికి అది, అది పూడ్చేదానికి ఇది, ఇది పూడ్చేదానికి అది, ఇలా జరిగిపోతానే ఉంటుంది. అబద్ధాలు బ్రతుకుతానే ఉంటారు, అబద్ధాలు ఆడుతూ బ్రతుకుతానే ఉంటారు. ఎంతకాలం? అందుకని అంటాడు, నేను నిజమాడినందున, నేను నిజం చెప్పిన నీకు శత్రువునయ్యానా? మీకు శత్రువునయ్యానా? అందుకే ప్రియమైన వాళ్ళారా, అదేదంటారా, అంత్య నిష్ఠూరమ కంటే, చెప్పొచ్చుగా, మీకు తెలుసు కదా, అంత్య నిష్ఠూరమ కంటే ఆది నిష్ఠూరమే మేలు. అర్థమవుతుందా? నిజమే మాట్లాడండి, నిజమే చెప్పండి.
యేసు ప్రభు చూడండి, ప్రియమైన వల్ల సత్యమైన యేసయ్య సత్యం చెప్తా ఉంటే ఆయన దగ్గరికి వచ్చారా? పరిచయులు వచ్చారా? శాస్త్రులు వచ్చారా? సద్దుకేయులు వచ్చారా? ధర్మశాస్త్రజ్ఞులు వచ్చారా? ఆయన వెంబడించారా? వాక్యాన్ని విశ్వసించారా? వాక్యాన్ని నమ్మారా? మనసును మార్చుకున్నారా? స్వభావాలు మార్చుకున్నారా? స్వభావాలు మారని వారికి, మార్చుకోలేని వారికి సత్యం గిట్టదు. అందుకనే కదా సత్యం సంత వీధులలో కేకలు వేస్తూ ఉందండి. సంత వీధులు కేకలు వేస్తూ ఉంది, ఎవరు వినిపించుకునే వాళ్ళు లేరు. సత్యం సంత వీధుల్లో కేకలు వేస్తూ ఉంటుంది. జీవితం మార్చుకోవాలి అనుకునే వారికి యేసయ్య సహకారిగా ఉంటాడు, వాక్యం సహకారిగా ఉంటుంది. కానీ ఏమంటే మేము మార్చుకోను, ఇంతే, నేను చీకట్లో ఉంటాను, నేను అబద్ధాలు బ్రతుకుతాను అనుకున్న వారికి వాక్యం గిడతదా? చెప్పరా బండి? వాక్యం నచ్చుద్దా? సత్యం నచ్చుద్దా? నచ్చదే. అబద్ధాలు బ్రతికేవాడికి సత్యం నచ్చదే. మేము నీతో సత్యమాడినందున, సత్యము చెప్పినందున మీకు శత్రువునయ్యానా? నేను మామూలుగానే చెప్తా ఉంటాను కదా, మీకు మామూలుగానే చెప్తానే ఉంటా కదా. ఇది సహాయం చేస్తే చెప్పండి, ఎంతైనా సహాయం చేయండి, తప్పులేదు. 10 రూపాయలు చేయండి, 10 వందలు చేయండి, 10,000 చేయండి, 10 లక్షలు చేయండి, ఉంటే 10 కోట్లు చేయండి, ఇబ్బంది ఏమీ లేదు. సహాయం చేయండి, ఎంతైనా సహాయం చేయండి. అయితే నెలకిస్తాను, 2 నెలలకిస్తాను, 3 నెలలకిస్తాను అని అప్పు అడిగి తీసుకొని నీవు ఇవ్వకపోతే నీవెవరివి? ఇప్పుడు చెప్పండి. 2 నెలలు అన్నది 4 నెలలు అయింది, 2 నెలలు అన్నది 2 సంవత్సరాలు అయిపోయింది, 2 నెలలు అన్నది 4 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికీ కూడా ఏమంటే నువ్వు వాళ్ళకి ముట్ట చెప్పకపోతే అది వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నదా, లేకపోతే నీకులాగా అక్కడ అబద్ధాలు చెప్పి ఇక్కడ అబద్ధాలు చెప్పి సంపాదించుకున్నదా? నీ అవసరం తీర్చుకున్నా బాగానే ఉంది. 2 నెలలు ఇస్తానన్నా, 2 రోజులు ఇస్తానన్నా చెప్పి తీసుకున్నావు, నీ అవసరం తీరింది, బాగానే ఉంది. మరి నీ అవసరం తీరినప్పుడు నువ్వు ఇవ్వాలా లేదా? తీసుకునేటప్పుడేమో ఏమంటే మెత్తని మాటలు మాట్లాడతారు, అర్థమవుతుందా? తీసుకునేటేమో ఏమంటే అని నీ కాళ్ళు పట్టుకుంటారా, కొంచెం సహాయం చేయరా, కొంచెం సహాయం చేయరా, ఇంత కాళ్ళు పట్టుకున్న దగ్గరికి వస్తారు. తీసుకున్న తర్వాత ఏమో వీళ్ళు కాళ్ళు పట్టుకున్నా కూడా వీరు ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకోపో. అది ఎంతవరకు సబబు గమనించండి. ఇలా చెయ్యమాకండి అని నేను చెప్తే నేను ఇప్పుడు శత్రువునైపోయాను కొంతమందికి. అలాంటి వాళ్ళు రాకపోయినా ఇబ్బంది లేదు మందిరానికి, అంతటితో పోతుంది దరిద్రం. యేసు నామములో హల్లెలూయా, హల్లెలూయా. లైవ్ పోతుంది కదా, ఫోన్ నెంబర్లు చూసి నాకు మెసేజ్లు పెడతా ఉన్నారు, నాకు ఫోన్లు చేస్తా, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. అయ్యా మీ మందిరానికి వచ్చేవాళ్ళనయ్యా, నా దగ్గర అప్పు తీసుకున్నారయ్యా, ఇవ్వడం లేదయ్యా, అడిగితే ఎవడికి చెప్పుకోపోయా అంటూ ఉన్నారు. ఈ ఎంతవరకు సభ గమనించండి. నీవెవరివి ఇప్పుడు చెప్పండి? సత్యానివా అబద్ధానివా? చెప్పండి. సత్య సంబంధివా అబద్ధ సంబంధివా? సత్య సంబంధులా అబద్ధ సంబంధులా? మరి సత్య సంబంధులు ఎలా ఉంటారు? సత్యం చెప్పాలి కదా. సత్యమాడినందున మీకు శత్రువునయ్యానా? ఈ రోజున చాలా మంది చూడండి, ప్రియమైన వాళ్ళరా, సత్యం గిట్టదు, నిజం గిట్టదు. అయితే నీకు గిట్టనంత మాత్రాన వాక్యం మారదు. ఇప్పుడు కాదు, నేను పుట్టక ముందు నుంచి ఇదే బైబిల్, మీరు పుట్టక ముందు కూడా చెప్పండి ఇదే బైబిల్. ఇక్కడ ఎవరు పుట్టక ముందు నుంచి కూడా ఇదే బైబిల్. బైబిల్లో వాక్యం మారదు, నువ్వు మార్చుకోవచ్చు, బైబిల్లో వాక్యం మారదు, బైబిల్ పద్ధతి మారదు. మన దేశ రాజ్యాంగం అనుకోండి, 400 సీట్లు 450 సీట్లు వస్తే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసేయచ్చు అంట, రాజ్యాంగాన్ని మార్చేయచ్చు. అయితే ఈ రాజ్యాంగం మార్చగలిగినోడు ఎవడున్నాడు? నువ్వు మారుస్తావా?
నేను మారుస్తానా? ఎవరు మార్చగలరు? నువ్వు పరలోక రాజ్యానికి చేర్చగలిగిన ఈ రాజ్యాంగం మార్చగలిగిన వారు ఎవరు? సత్యం మారదు, అబద్ధం అందరిని ఆకర్షిస్తుంది, నిజం ఆకర్షించదు. నిజం నిదానంగానే బయటకు వస్తుంది. అర్థమవుతుందా? నువ్వు అబద్ధం ఆడవచ్చు, ఎక్కడైనా అబద్ధాలు ఆడవచ్చు, నిజం అనేది నిదానంగానే బయటకు వస్తుంది. జాగ్రత్త. నీ వ్యక్తిగత జీవితంలో ప్రియమైన వాళ్ళారా, ఎందుకు అలాంటి జీవితం జీవించాలా? అప్పులు చేసుకుంటా, అక్కడ మాటలు ఇక్కడ చెప్పుకుంటా, ఇక్కడ మాటలు అక్కడ చెప్పుకుంటా దేవుని నామానికి అవమానం తేవాలా? మన ద్వారా దేవుని నామానికి మహిమ కలగాల, అవమానం కలగాల? చెప్పరేమండి? బైబిల్లో ఏముంది? మీరు భోజనము చేసినను పానము చేసినను దేవుని నా మహిమార్థమై చెయ్యండి అని ఉంది. అవునా కదా? అరే, తినేటప్పుడు తాగేదానికే దేవుడి నామ మహింపరచబడాలంటే మన వ్యక్తిగత జీవితంలో జీవిస్తున్న దాన్ని బట్టి ఇంకెంతగా దేవుడి నామ మహింపరచబడాలి? ఆలోచించండి. నా తల్లులారా, నా తండ్రులారా, నా సహోదరులారా, కొంచెం గుర్తెరగండి. రోజున మీరు చూడండి, లంచగొండిగా బతుకు ఏమనరు, పక్కలో కూర్చోబెట్టుకుంటారు. దగాకోరుగా బతుకు, అబద్ధాలు చెప్పు, కుటుంబాన్ని పాడు చేయి, జీవితాలు నాశనం చేయి, ఏమనరు. నిజం ఆడు, నిజం చెప్పు. అరే, ఎందుకురా? తప్పు కదరా, అక్రమ సంబంధం తప్పు కదా, అక్రమ సంబంధం ఎందుకురా? దేవుడు మంచి భార్యని భర్తనిచ్చాడు కదా అనను. చూస్తారు. ఆ మధ్య కోటాలు పెడితే వచ్చారంట ప్రార్థన వాక్యం వినేదానికి. ఏసన్న గారు కోటాలు పెట్టినప్పుడు వెనక కూర్చుంటారు కదా కూర్చోళ్ళు. అయ్యా మీకు మిమ్మల్ని గురించి కాదు, ఆ రోజు సంగతి. ఏసన్న గారు వాక్యం చెప్తా ఉంటే, ఏం చెప్తున్నారు రా వాక్యం, బా అబ్బా అబ్బా అంటే సంకలు కొట్టి చప్పట్లు కొట్టేవాళ్ళు సంక్రాంతి ఉంటారు కదా, కొంతమంది ఉంటారు కదా. ఆ రోజు అయిపోయింది. రెండో రోజు మీటింగు, రెండో రోజు వాక్యం చెప్తా ఉన్నాడు ఏసన్న గారు. ఈయనకి చెన్నెళ్ళుంది, ఇంటికి పోవద్దంటే పోతా ఉంటాడు. ఈ మాట ఇది మానుకంటే మానుకోడు అని వాక్యం చెప్తా ఉన్నాడు ఏసన్న గారు. చెప్తా ఉంటే అక్కడ ఆయనే నిన్న సంకలకరేసాడే, చప్పట్లు కొట్టాడే. ఏం చెప్తున్నాడు వాక్యం? ఏం చెప్తాడు? ఆయనకి ఏం శాతం? అసలు శాతమనా? ఆయనకి ఎందుకంట ఎన్నిళ్ళుంటే, చెన్నిళ్ళుంటే ఎందుకు, పెద్దళ్ళు ఉంటే ఎందుకు, ఎందుకు వాక్యం చెప్పుకోవచ్చుగా అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చెప్పండి. బతుకు మార్చుకునేదానికి లేదు, జీవితం మార్చుకోవాలని లేదు. నీకు ఆనందం కలిగినప్పుడు చప్పట్లు కొట్టడం, నీకు ఆనందం ఎగరేయడం అంత బాగానే ఉంది. మరి నీ వ్యక్తిగత జీవితం దేవుడు మార్చాలని, పరిశుద్ధాత్మను మార్చాలని ఏమంటే నీ కొరకు ఏమంటే మాట్లాడిన ఆ మాటల్ని నీ హృదయంలోనికి రానివ్వకుండా అని అనుకుంటా ఉంటే ఎవడికి నష్టం? నాకు కాదే. యేసయ్య మొహమాట పట్టి ఎప్పుడైనా వాక్యం చెప్పాడా? చెప్పరామండి. యేసు ప్రభువు గురించి చెప్పిన మాట ఏంటి? అయ్యా, నీవు మోమాటము లేనివాడవే మాట్లాడుచున్నావే. మరి నాకెందుకురా మోమాటము? నాకెందుకు మొహమాటం? ఉన్నది ఉన్నట్లుగా చెప్తా, విన్నవాడు బాగుపడతాడు, వినకపోతే నేనేం చేయగలను అని యేసు ప్రభువే అంటే మరి నేను దానికి అతీతున్నా? జీవితం బాగు చేసుకోవాలనుకుంటే దేవుని వాక్యం అందరికీ నచ్చుద్ది. అర్థమవుతుందా? నీలో ఉన్న లోటుపాట్లు సరిచేసుకొనలేని ఆ జీవితం అలాగే నువ్వు నడిపించబడతా ఉన్నావు అనుకో, నచ్చదు. వాక్యం ఎందుకు నచ్చుద్దే? అలాంటి మాటలు సత్యం నచ్చుద్దా? పొరపాటు కూడా నచ్చదు. సత్యం మాట్లాడినందున, సత్యం మీతో చెప్పినందున శత్రువునైతే అనంటరా, నేను మీకు శత్రువునైపోయానా? చూడండి ప్రియమైన వాళ్ళ, భోజనం కోసం మేము మందిరానికి వస్తున్నాము అన్న చేతులు ఎత్తండి, మీకోసం చేపిస్తా.
మాట చెప్పానంటే తప్పను, ఎవరు ఎత్తలా కదా. అంటే మీరు దేనికోసం వస్తున్నారు? గట్టిగా చెప్పండి. దేనికోసం వస్తున్నారు? దేవుని వాక్యం కోసం వస్తూ ఉన్నారు, అవునా కదా. కొంతమంది ఉంటారు, ఎవరు తీసుకెళ్ళంటోళ్ళు, అన్న భోజనం పెట్టట్లేదే అంటే ఇటు దేనికోసం వచ్చినాడు? నోరు తెరవండి, నోరు తెర, గట్టిగా చెప్పొచ్చు కదా. దేనికోసం వస్తున్నట్టు? ఎందుకు ఇంటికాడికి శుభ్రంగా వండుకొని తిని, ఎవరొద్దున్నారు నిన్ను? మొదట ఆరాధనకి రా, వెళ్ళిపో, వండుకొని తిను. ఎందుకు ఆపేశానో నీకు తెలిసినా? ఆ విషయం నీకు తెలిసినా? నా దగ్గరికి రా, అడుగు, నేను చెప్తా. ఆ మాట చూడండి, మళ్ళీ చదవండి. నేను చదవండి గట్టిగా. నేను మీతో నిజమాడినందున. అరే మీకు శత్రువులయ్యానా? హల్లెలూయా. ఎంతకాలం ప్రైజ్ లార్డ్ అన్నావు, ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్ అన్నావు, ప్రైజ్ లార్డ్ అన్నావు, ప్రైజ్ లార్డ్ అన్నా అని వందనాలు చెప్తివి, చుట్టూరు తిరిగితివి. ఇప్పుడు నిజం చెప్తే అంటే చెప్పండి. నష్టం నాకు కాదు, నేను పోను. ఎప్పుడైనా అది చిన్న కూటమా, పెద్ద కూటమా, లేదా సభ, లేకపోతే ఆదివారమా, గురువారమా, ఏ కూటమైనా దేవుడు నాకు ఇచ్చిన వర్తమానం, దేవుడు నా నోట పెట్టిన మాటలు మీకు చెప్పకుండా ఓడను. ఎవరు ఏమనుకున్నా నాకు ఇబ్బందిలే, అర్థమవుతుందా? మీరు మందిరానికి వచ్చినా ఇదే వాక్యం, రాకపోయినా చెప్పండి. వాక్యం మారదు, వాక్యం మారదు. అది దేవుని వాక్యం, అది మారదు. సున్నా గతించిపోవచ్చు, పొల్లు గతించిపోవచ్చు, దేవుని మాట చెప్పండి మారదు, గతించదు. భూమి ఆకాశం గతించిపోవచ్చు, దేవుని వాక్యము గతించదు, గతించదు. దేవుని వాక్యం గతించనిది ప్రియమైన వాళ్ళరా. నిజమాడినందున చెప్పండి గట్టిగా, నేను మీకు శత్రువునయ్యానంటరా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక మీరు లోకంలో చూడండి, కావాలంటే మందిరానికి వస్తున్నప్పుడు చూడండి, నిజం ఆడండి కావాలంటే. అప్పుడు ఇటు చూచాడు, ఇక నీ మొహం కూడా చూడడం, వందనాలు కూడా బెటరు. నువ్వు పెట్టు, నువ్వు వందనాలు పెట్టు, ఇది తిప్పుకొని పోతా ఉంటావు. నువ్వు వందనాలు పెట్టు, సరే వాళ్ళు బెటరు, వందనాలు బెటరు. దానికి నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు. నీకు సమాధానం ఉండే చాలు, వాళ్ళతో నీకు సమాధానం ఉండే చాలు. నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. అరే వందనాలు పెట్టినా కూడా చెప్పండి పెట్టడం లేదే ఎందుకని అని ఏమీ నువ్వు అలగాల్సిన అవసరం లే, దిగులు పడాల్సిన అవసరం లే, బాధపడాల్సిన అవసరమే లే. నీ పన్ను చేసుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. యేసై ఉన్నాడు, యేసే పని యేసై చేసుకుంటా పోతానే ఉన్నాడు. ఒక మాట చూడండి, మత్తయి సువార్తమానం 5:11.
ఘోరమైన కల్వరిలో సిలువ మ్రానుపై వేలాడితివా నా యేసయ్యా. ఘోరమైన కల్వరిలో సిలువ మ్రానుపై వేలాడితివా నా యేసయ్యా. నీవు కాచిన రుధిరధారలే నా రక్షణ ఆధారము. నీవు పొందిన గాయములే నా స్వస్థత నిలయము. నీవు కాచిన రుధిరధారలే నా రక్షణ ఆధారము. నీవు పొందిన గాయములే నా స్వస్థత నిలయము. నీ ప్రేమ నాపై చూపి ప్రాణాన్ని ధారపోసితివే. ఘోరమైన కల్వరిలో సిలువ మ్రానుపై వేలాడితివా నా యేసయ్యా. కొరకే శాపమును భరించి పాపమును మోసి సహించితివే. అన్యాయమైన తీర్పును పొంది ఏలాడితివిహీన దొంగల మధ్యన. నా కొరకే శాపమును భరించి పాపమును మోసి సహించితివే. అన్యాయమైన తీర్పును పొంది ఏలాడితివిహీన దొంగల మధ్యన. సుందరమైన నీ దేహం ఎంతో వికారమాయనే. ఘోరమైన కల్వరిలో సిలువ మ్రానుపై వేలాడితివా నా యేసయ్యా.